డైలీ న్యూస్ అనాలిసిస్. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కొన్ని చోట్ల అధికార పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. అయితే నిర్మల్లో మాత్రం బీజేపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలను సాధించింది. పల్లెపూరులో కాంగ్రెస్ హవాపై ఇవాళ డిఎన్ఏలు మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మూడో దశలోనూ కాంగ్రెస్ హవా కొనసాగడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎక్స్పెక్టెడ్ లైన్సే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిందే. సో అదేవిధంగా జరిగింది. మూడో దశలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 3250 పంచాయతీలకు సంబంధించిన సమాచారం వచ్చింది. 3300 దాకా. ఇంకొక 900 పంచాయతీల కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ 3300లో కాంగ్రెస్ పార్టీ 1800 గెలుచుకుంది. అంటే దాదాపు ఒక 55 నుంచి 60% కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి థర్డ్ ఫేజ్ లో. బీఆర్ఎస్ కి 917 వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి 176 వచ్చాయి. ఇతరులు 386. టోటల్ ఇప్పటి వరకు దాదాపు 12,000 పంచాయతీలు అయితే కాంగ్రెస్ పార్టీకి 6,377. అంటే దాదాపు ఒక 55% దాకా పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ 3,275, భారతీయ జనతా పార్టీ 633 ఇప్పటి వరకు. ఇతరులు అంటే స్వతంత్రులు 1,549 పంచాయతీలు టోటల్ గా గెలిచారు. సో మనం ఒక్కొక్క వారిగా తీసుకుంటే గనక అంటే ఓవరాల్ గా ఎక్స్పెక్టెడ్ లైన్ లోనే రిజల్ట్ ఉంది. కాంగ్రెస్ ముగ్గురు కూడా సంతోషించేదగ్గది రిజల్ట్. కాంగ్రెస్ పార్టీ బానే ఉంది, 55-60% ఓవరాల్ గా వాళ్ళకు వస్తున్నాయి. బీఆర్ఎస్ మరీ తక్కువేం లేదు, వాళ్ళు 25 to 30% వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ టోటల్ గా 600, గతంలో 300 సర్పంచులు ఉండేవాళ్ళేమో ఈసారి డబుల్ అయ్యారు. వాళ్ళు ఒక 7-8% దాకా తీసుకుంటున్నారు. ఇతరులు 1,550, మొత్తం 12,700 పంచాయతీల్లో ఇతరులు 1,550 అంటే 10% పైగా ఇతరులు అంటే రెబల్స్. బీఆర్ఎస్ టికెట్ రాక, లేకపోతే బీఆర్ఎస్ బలపరచక, కాంగ్రెస్ బలపరచక, బీజేపీ బలపరచక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కూడా 10% గెలిచారు. ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఉందని మనం చెప్పొచ్చు. సో అయితే ఒకసారి మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ మనం వెళ్దాం. అంటే ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎట్లా ఉంది రిజల్ట్. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్దాం. గజ్వేల్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? గజ్వేల్ నియోజకవర్గంలో కుకునూరుపల్లి నియోజకవర్గం, కుకునూరుపల్లి గజ్వేల్ కిందకి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది చూద్దాం. కాంగ్రెస్ గెలిచింది మంగోల్ గ్రామ పంచాయతీ ఒకటి, ముద్దాపూర్ గ్రామ పంచాయతీ ఒకటి. ఈ రెండు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచింది చినకిష్టాపూర్, మాత్పల్లి, అదేవిధంగా తిప్పారం, రామచంద్రాపూర్, రాయవరం, బొబ్బాయిపల్లి, కుకునూరుపల్లె, లగ్దారం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 గెలిచింది. ఇతరులు 3 చోట్ల గెలిచారు. సో 13 పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది అవుట్ ఆఫ్ 14. దానిలో కేసీఆర్ 8 గెలిచారు, కాంగ్రెస్ పార్టీ 2 గెలిచారు, 3 ఇతరులు. సో కేసీఆర్ చాలా మంచి రిజల్ట్ సాధించారనే చెప్పుకోవాల్సి ఉంటుంది. కుకునూరుపల్లె ఇక్కడ గజ్వేల్ ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, వ్యవసాయ క్షేత్రం గజ్వేల్ లో ఉంటున్నారు, కానీ ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పెద్దగా గజ్వేల్ టూర్ చేసింది లేదు. పైగా ఈ పంచాయతీ ఎన్నికలు ఆయన పట్టించుకోరు కూడా, నా స్థాయి కాదనుకుంటారు. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే ఆయన ఓటు అడగలేదు కనీసం బీఆర్ఎస్ కు. అయినా సరే గజ్వేల్లో మనకు కేసీఆర్ దాదాపు క్లీన్ స్వీప్ దిశగా వెళ్తున్నారు. కుకునూరుపల్లిలో కాంగ్రెస్ కు కేవలం 2 మాత్రమే వచ్చాయి. కుకునూరుపల్లె మండలిలో 8 టిఆర్ఎస్ గెలిచిన పరిస్థితి. అదేవిధంగా కొండపాక మండల్ కూడా బహుశా ప్రతాప్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గజ్వేల్ సంబంధించి బీఆర్ఎస్ నేత, గతంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ప్రతాప్ రెడ్డి గారు, కొండపాక కూడా గజ్వేల్ కిందకి వస్తుందా? కొండపాక గజ్వేల్ వస్తుంది, కుకునూరుపల్లి కూడా గజ్వేల్ వస్తుంది. అదే ఇప్పుడు కుకునూరుపల్లి రిజల్ట్ చదివాని. కొండపాక మండల్ గజ్వేల్లో దమ్మక్కపల్లి, గిరాయిపల్లి, విశ్వనాథపల్లి,
అంకిరెడ్డిపల్లి ఇవన్నీ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ వెలికట్ట బందారం ఈ రెండు చోట్ల గెలిచినాయి. ఇతరులు 2 చోట్ల గెలిచారు, జప్తినాచారం, దర్గా. సో ఇక్కడ ఇండిపెండెంట్స్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు కూడా మీ పార్టీ మా పార్టీకి సంబంధించిన రెబల్స్ వాళ్ళు. ఓకే. సో ఇవాళ ఈ ఫేజ్ లో కుకునూరుపల్లి, కొండపాక 2 మండలేనా? 2 మండలాల్లో అవుట్ ఆఫ్ 29 కి మేము దాదాపు 25 గెలిచినామండి. అంటే మీ రెబల్స్ ఇప్పుడు కుకునూరుపల్లిలో 3 స్వతంత్రులు గెలిచారు కదా, వాళ్ళు మీ రెబల్సా? వాళ్ళు మరి రెబల్స్. ఇప్పుడు కూనూరుపల్లి గెలిచినా ఇక్కడ కూనూరుపల్లి మండలంలో గెలిచిన 3 కాదంటే రెబల్ గెలిచింది 2. ఓకే. ఒకటి కాంగ్రెస్, ఒకటి ఇండిపెండెంట్ అండి. ఆ ఇండిపెండెంట్ మెదినీపూర్ లో ఇతరులు చూపిస్తున్నారు, మెదినీపూర్ లో ఇతరులు కాదని మావాడే అతను. మీ వాడేనా? అంటే అఫీషియల్ గా మీరు బలపరిచిన వ్యక్తేనా? మేము బలపరిచిన వ్యక్తి. వెంకటాపూర్, కోనాయిపల్లె. కోనాయిపల్లి ఒకటి కాంగ్రెస్ గెలిచింది. కోనాయిపల్లి ఒకటి కాంగ్రెస్. ఓకే. ముద్దాపూర్ ఒకటి అంటే ఇండిపెండెంట్ కాంగ్రెస్ చూపిస్తున్నారు. మంగోలు, ముద్దాపూర్ కాంగ్రెస్ చూపిస్తున్నారు. ప్లస్ కోనాయిపల్లి అంటే ఎప్పుడు కూడా కేసీఆర్. ముద్దాపూర్ కాదండి, మంగోల్ బీఆర్ఎస్. మా పార్టీ ఏమంటారంటే గ్రామ కమిటీ అధ్యక్షుడు కరుణాకర్ కాంగ్రెస్ కాదు అయితే. కాంగ్రెస్ కాదు, మా గ్రామ కమిటీ అధ్యక్షుడు. మా దగ్గర రెబల్ అక్కడ 2 నిలబడ్డారు. అక్కడ చారీ ప్లస్ కరుణాకర్ 2 నిలబడ్డారు. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు అక్కడ. ఓకే. ఓకే. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎన్ని గెలిచారు ఈ ఫేజ్ లో? కేసీఆర్ 29 లో మేము ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో దాదాపు 24 దాకా వచ్చింది. కంప్లీట్ గా 25 వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 24 వచ్చాయి. కాంగ్రెస్ కి ఎన్ని వచ్చాయి? కాంగ్రెస్ కు కొండపాక మండలంలో బందారం, వెల్కట్ట 2 వచ్చినాయి. ఓకే. కొండపాక మండలంలో 2 వచ్చినాయండి. ఇప్పుడు ఒకటి బందారం, కొన్నాయిపల్లి, ముద్దాపూర్ ఉంది, అది ఇండిపెండెంట్. అది ఓకే. కోనాయిపల్లి ఎప్పుడు కూడా కేసీఆర్ నామినేషన్ వేసేటప్పుడు ఇక్కడ దైవాన్ని దర్శించుకుంటారు. కొన్నాయిపల్లి కాదు, అది వేరా. అది వేరా. నంగనూరు మండలంలో కొన్నాయిపల్లి ఉంటుంది అక్కడ. అది సిద్దిపేటది. ఓకే. సిద్దిపేట అది. ఓకే. 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 సో కొండపాక, కుకునూరుపల్లె మొత్తం కేసీఆర్ 29 దాదాపు 24-25 రావచ్చు, అంతేనా? 25 దాకా మనకే వస్తుందండి. ఓకే. సో ఈ టోటల్ కాన్స్టిట్యూన్స్ లో కూడా మేము దాదాపు మంచి మెజారిటీతో ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో ఎన్ని వచ్చాయి? ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో దాదాపుగా 75 దాకా వచ్చినాయి మాకు. 75 దాకా వచ్చాయి. టోటల్ నియర్ బై 100. మేము మా రెబల్స్ తో పోయినాయి. మా యొక్క 11 సీట్స్ రెబల్స్ అంటే 3 మెంబర్స్ కంటెస్ట్ చేసిన మా వాళ్ళే. అక్కడ అట్లాంటివి పోయినాయి, ఒక 11 ఉన్నాయి. రెబల్స్ వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యారా? ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయినారా? లేదు, మా వాళ్ళే. అక్కడ కాంగ్రెస్ కి పోయడానికి ఎవరు రెడీ లేడు. ఓకే. మా దాంట్లోనే వస్తారు. ఇప్పుడు తక్కువ ఓట్లతో 5 ఓట్లు 10 ఓట్లతో పోయినాయి, ఒక 10 ఉంటాయండి టోటల్ గా. మాది అంటే నియర్ బై 100 క్రాస్ అవుతున్నాం మేము. ఓకే. అవుట్ ఆఫ్ ఎన్ని పంచాయతీలు? 171 కు ఎన్ని వస్తున్నాయి? 100 అబౌవ్ వస్తాయండి. 100 రీచ్ అవుతున్నాం. 100 రీచ్ అవుతున్నాం. మరి తక్కువనే కదా 100 అంటే. కేసీఆర్ కనీసం 120. అంటే దాంట్లో బీజేపీ ఒక 5 వచ్చినాయి, ఇండిపెండెంట్ లో అంటే 15 ఇండిపెండెంట్ ఉన్నాయి, 40-45. అంటే కొంచెం డబ్బు ప్రభావం కూడా చూపించింది. మా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డ దగ్గర వాళ్ళు డబ్బులు 4,000-5,000 తక్కువ పైసలు. బీఆర్ఎస్ కు పైసలు తక్కువే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ సింగిల్ పైసా కూడా ఇవ్వలేదు. కేసీఆర్ దీన్ని అసలు సర్పంచ్ ఎన్నికల్లో క్యాండిడేట్ ఎవరని మీరే మొత్తం డిసైడ్ చేశారా లేకపోతే కేసీఆర్? నేనే డిసైడ్ చేసిన. కేసీఆర్ అసలు పట్టించుకోలేదు ఎవరు సర్పంచ్ క్యాండిడేట్? కేసీఆర్ అసలు ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు జనరల్ గా ఇండిపెండెంట్ అంతా జనరల్ సింబల్ గుర్తులేదు కాబట్టి కేసీఆర్ గారు ఎవరు గెలిచినా మనోళ్ళే ఉంటారులే అని చెప్పేసి ఎవరికి అంటే అట్లా ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. ఎవరిని ఎంకరేజ్ చేయలేదు, ఎవరు గెలిచినా మనోళ్ళే అని చెప్పి. అంటే పలానా వాళ్ళు సర్పంచ్ క్యాండిడేట్ ఉండాలి, ఎన్ని గెలుస్తాం ఏందని అసలు ఏం రివ్యూ చేయలేదు. నేను చూసుకున్నాను లేండి, మొత్తం మీరే చూసుకున్నారు. ఓకే. ఓవరాల్ గా సిద్దిపేట జిల్లా ఎట్లా ఉంది? సిద్దిపేట కానీ మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట టౌన్ లో 91, సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ 91 లో దాదాపు వాళ్ళు 80 అబోవ్ గెలిచిండ్రు. మిగతా వాళ్ళు కూడా రెబల్స్ గెలిచిండ్రు.
ఆడ కాంగ్రెస్ పార్టీకి ఖాతా కూడా తెరవలేదు. దుబ్బాకలో కూడా బీజేపీ మధ్యన బీఆర్ఎస్ మధ్యనే బీఆర్ఎస్ రెండింతలు గెలిచింది. ఒక దాంట్లో 1/3 లో 2/3 లో బీజేపీ కాంగ్రెస్ ఉన్నది. ఓకే, 2/3 హరీష్ రావు దగ్గర 70 to 80% వచ్చాయా పంచాయతీ? 70% వచ్చింది. 70 to 80% వచ్చింది. 80% వచ్చింది. దుబ్బాకలో ఎంత పర్సెంట్ వచ్చింది బీఆర్ఎస్? ఆడ కూడా 60% వచ్చింది. 60-70% 65 దాకా వచ్చి ఉంటుంది. ఓకే, అంటే మాది 70% వచ్చింది. రాష్ట్రం మొత్తంలో మన 2 పార్లమెంట్ సెగ్మెంట్లే మెజారిటీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఒకటి గజ్వేలు, రెండోది దుబ్బాక, రెండే అనుకుంటా కదా? అట్లేం లేదండి, మొత్తం మీరు ఓవరాల్ చూస్తే మహబూబ్నగర్ కూడా 50-50 వచ్చింది. నేను అనేది పంచాయతీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఫస్ట్ మెజారిటీ వచ్చింది గజ్వేల్ అండి. 20,000 మెజారిటీ కేసీఆర్. 15,000 వచ్చింది దుబ్బాక. సిద్దిపేట 2,000 మైనస్ అనుకుంటా. 2,000 సిద్దిపేట 2,000 మైనస్ 2,600 ప్లస్ బీజేపీకి ప్లస్ కాంగ్రెస్ ప్లస్ మన బీఆర్ఎస్ కు 2,600 మెజారిటీ. ఓకే, స్టేట్ మొత్తంలో ఈ 3 లీడ్ వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని మైనస్. ఓకే, సో స్టేట్ మొత్తంలో నియర్ బై 35% బీఆర్ఎస్ వస్తుంది. 30%, 25 to 30% కనిపిస్తుంది. ఎందుకంటే 12,000లో 3,308, 4,000 వస్తే 30%, 4,000 రాలేదు. 3,309 అంటే 27-28% దగ్గర ఉన్నట్టుంది. నియర్ బై 30% వేసుకోండి. ఓకే, అంటే వాళ్ళు కాంగ్రెస్ కి 50%, మిగతా ఇండిపెండెన్స్ బీజేపీ ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫేజ్ ల కంటే థర్డ్ ఫేజ్ రిజల్ట్ బాగుందా గజ్వేల్లో? థర్డ్ ఫేజ్ రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ 160కి 100+ చెప్తున్నారు. దీనిలో 29కి 25 కొట్టారు థర్డ్ ఫేజ్ లో, అంతేనా? 25 కొట్టారు, 25 ఓవరాల్ గా. మెదక్, సంగారెడ్డిలో ఎందుకంత రిజల్ట్ బాగాలేదు సిద్దిపేటలో ఉన్నంత విధంగా? మెదక్ జిల్లాలో గానీ సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది బైసాబ్? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ పర్సనాలిటీ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, ఇంకా దాన్ని అదర్వైజ్ దాని బ్యాక్ సపోర్ట్ కూడా చూసుకొని చేస్తారు. ఓటు వేసేటప్పుడు విలేజ్ కి సంబంధించిన ఓటు కాబట్టి ఈ పార్టీ బలపరిచిన వ్యక్తిని ఒకటి చూస్తారు, పార్టీ 25%, క్యాండిడేట్ 50% బేస్ చేస్తారు. మిగతా ఇంకో 25% ఉన్నాయంటే అన్ని మీకు తెలిసి చెప్పాల్సింది కాదు. ఓకే, సో ఇప్పుడు ఈ గజ్వేల్ సంబంధించి చూసుకుంటే ఎందుకు రీజన్ కేసీఆర్ దుమ్ము రేపడానికి కారణం ఏంది? అంటే అక్కడ ల్యాండ్ వాల్యూస్ బాగా పడిపోయినాయి, ఈ తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక మాటలో చెప్పానండి, ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్ పెట్టుకుంటే 100 సీట్స్ బీఆర్ఎస్ వస్తుంది, 100 సీట్లు వస్తాయి ఇవాళ అసెంబ్లీ. కాంగ్రెస్ కు పంచాయతీలో 55 నుంచి 60% వచ్చిందండి. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, వీటి మీద అంటే మీరు రేపటి ఫ్యూచర్ మా ఇంకా 2 years 3 years మా కంట్రోల్లో ఉంటది, మేము చేస్తాము. దాంట్లో చాలా మందికి పెన్షన్స్ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 years అయినా ఒక్కసారి కూడా పెన్షన్ ఇవ్వలే ఎవరికి. సెకండ్ థింగ్ ఏంటంటే హౌసెస్, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము ఇండివిజువల్ హౌసెస్ కట్టేయలే. ఎక్కడన్నా ఇల్లు కట్టిస్తే గుంపులాగా కట్టినాం, ఒక ఏరియాలో కట్టించినాం, ఒక 100 ఇల్లు కట్టినాం అనుకోండి, ఆ పేదవాళ్ళని తీసుకొచ్చి ఇచ్చినాం. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఇండివిజువల్ విలేజ్ లో హౌసెస్ కొంతమంది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మాకు ఇల్లు వస్తుంది ఏమన్నటువంటి ఆశతో కొంతమంది, పెన్షన్ రాలేదని కొంతమంది, గవర్నమెంట్ ఉన్నది కదా ఏమన్నా మంచి చెడు పని ఉంటుందని ఇంకో కొంతమంది అట్లా. అంతేగాని యాక్చువల్ గా ఒరిజినల్ గా సింబల్ మీద ఇప్పుడు చూడండి, సింబల్ మీద ఎలక్షన్ వస్తుంది, ఎంత 50% మేము కొట్టేస్తున్నాం. రేపు ఎంపీటీసీ పెట్టని జెడ్పీటీసీ పెట్టని 50% కాజ్ చేస్తాం. 50% వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది, మీరు చూడండి రిజల్ట్ కనిపిస్తుంది సింబల్ తో వస్తే. పార్టీకి చాలా ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు ఇవాళ కూడా యూరియా లేక డిఏపీ లేక కరెంటు యూరియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెంటు కూడా దాదాపు 12 hours కి వచ్చేసింది. మేము 24 hours ఇచ్చినాము, 12 hours కి వచ్చింది. అంటే చాలా
మైనస్ లో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఏ ఊరు పోయినా కూడా మైనస్ లో ఉంటారు. డెఫినెట్ గా రేపు లోకల్ బాడీస్ 40 to 50% రీచ్ అవుతాం మేము. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు. సో మొత్తానికి స్పందన కేసీఆర్ గజ్వేల్లో దుమ్ము రేపాడని చెప్పొచ్చు ఆయన. ఎందుకంటే ఓడిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నిక కానప్పటి నుంచి కూడా గజ్వేల్లోనే ఉంటున్నారు వ్యవసాయ క్షేత్రంలో, కానీ ఫీల్డ్లో పర్యటించిన సందర్భం లేదు. సర్పంచ్ ఎన్నికలు ఆయన పట్టించుకోవచ్చు. అప్రోచ్ అయింది. ఈ బై ఎలక్షన్స్ కూడా గతంలో బై ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ తీసుకున్నారు, కానీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక ప్రచారం సంగతి పక్కన పెడితే ఓటు వేయమని కూడా అడగలేదు పబ్లిక్ ను. సో లైట్ తీసుకున్నా సరే మరి అక్కడ ప్రజలు మాత్రం కేసీఆర్ కు మంచి రిజల్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ థర్డ్ ఫేజ్ లో దాదాపు 29కి 25 దాకా వస్తాయంటారు. 23, 24 అయినా రావచ్చు. మంచి రిజల్ట్ కుకునూరుపల్లె, కొండపాక ఈ 2 మండలాలకు సంబంధించి ఇవాళ పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ఇప్పుడు 21 మండలాల్లో 21 పంచాయతీల్లో అయితే దాదాపు టోటల్ 29 చోట్ల ఇవాళ 29 పంచాయతీల్లో పోలింగ్ అయితే బీఆర్ఎస్ 23 నుంచి 25 మధ్య గెలిచే అవకాశాలు ప్రస్తుత పరిస్థితిలో కనిపిస్తున్నాయి. చాలా మంచి రిజల్ట్ గజ్వేల్లో కేసీఆర్ సాధించారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మిగతా ముఖ్య నేతల నియోజకవర్గాలు కూడా మనం వెళ్దాం. దీని తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నిర్మల్లో చాలా మంచి రిజల్ట్ సాధిస్తోంది. మిగతా ఎక్కడా రాలేదు భారతీయ జనతా పార్టీకి. నిర్మల్ జిల్లాలో బాసర అన్నది బైన్సా నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ మొత్తం బీజేపీ కనిపిస్తుంది. బాసరలో బిడ్రెల్లి బీజేపీ, దోడాపూర్ బీజేపీ, కిర్గుల్ బీజేపీ, కిర్గుల్కే బీజేపీ, లాబ్ది బీజేపీ, ఓని బీజేపీ, సావర్గాం, టాక్లీ ఇవి 2 కూడా ఇతరులు. అంటే కాంగ్రెస్ ఏం గెలవలేదు, బీఆర్ఎస్ ఏం గెలవలేదు. అంటే బీజేపీ తర్వాత స్థానంలో ఇండిపెండెన్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్ అంతే. అట్లాగే భైన్సా మనకు తెలుసు మత ఘర్షణలకు ప్రధానంగా ఎక్కువ. ఇదంతా మహారాష్ట్ర బార్డర్. బోరేగాం, బిజ్జూర్, చిచుంద్, చింతల్బోరి, దేగాం, ఎగ్గాం, ఎల్గాం, హంపోలి, కొత్తల్గాం, కున్సరా ఇవన్నీ బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచింది కామోల్ ఒకటి, అంతే అదొకటి. ఇక మిగతా చోట్ల ఇతరులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఒక సిరాళ మాత్రమే కనిపిస్తోంది. సుంక్లీ, వాలెగాం, వానల్పాడ్, వటోలి, తిమ్మాపూర్, టాక్లీ, హస్గుల్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది బాసర గాని బైన్సా గాని నిర్మల్ సంబంధించిన ప్రాంతాలు. ఇక ముథోల్ నియోజకవర్గం కిందకే బైన్సా వస్తుంది. బోరేగాం, బ్రాహ్మణ్గాం, చించల, ఎడ్బిడ్ తండా, గన్నోరం, కరెగాం, మచ్కల్, ముద్గల్, రామ్టెక్, రూవి, వాడ్తాల ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది విటోలి తండా, విటోలి, తరోడా ఇవన్నీ మాత్రమే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. సో ముధోల్ నియోజకవర్గంలో చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది నిర్మల్ జిల్లాలో. ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో కూడా నిర్మల్ నియోజకవర్గంలో కూడా చాలా మంచి రిజల్ట్ మహేశ్వర్ రెడ్డి ఆయన బీజేఎల్పీ నేతగా ఉన్నారు. చాలా మంచి రిజల్ట్ కూడా ఓవరాల్ గా వచ్చిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొన్ని మనకు కనిపిస్తున్నాయి. బీజేపీ చాలా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ కుబీర్ గాని ఆ తర్వాత మిగతా మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి నిర్మల్ జిల్లా చాలా అద్భుతమైన రిజల్ట్ మనకు కనిపిస్తుంది. కుబీర్, తానూర్ ఇవన్నీ కూడా బహుశా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకు సంబంధించినవి. సో నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం మనకు గ్రామీణ రాజకీయాల్లో బీజేపీకి ఇది బ్రేక్ అనుకోవచ్చా? అంటే నిర్మల్ జిల్లాలో ఈ నిర్మల్ గాని కొంత ఈ ముధోల్ కాన్స్టిట్యున్సీ కమ్యూనల్లీ సెన్సిటివ్, హిందూ ముస్లిం మత ఘర్షణలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మీకు 2014-18లో కూడా బీజేపీకి 55-56 వేల ఓట్లు వచ్చాయి. గెలుచుడు బీఆర్ఎస్ గెలిచింది. ఒకసారి ముధోల్ ఫస్ట్ టైం 2014లో కాంగ్రెస్ గెలిచింది అనుకుంటా, విఠల్ రెడ్డి. ఆ తర్వాత ఆయన విఠల్ రెడ్డి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018లో విఠల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ ముధోల్ అనేది మహారాష్ట్ర బార్డర్ లో ఉంటుంది. ప్లస్ బైన్సా ఉండేది అదే నియోజకవర్గం. మత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బీజేపీకి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. నారాయణరావు పటేల్ అనుకుంటా ఇప్పుడు అక్కడ ఎవరో పటేల్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. సో చాలా మంచి రిజల్ట్ నిర్మల్ జిల్లాలో కనిపించింది. ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి కూడా
అక్కడ నిర్మల్ కాన్స్టిట్యున్సీలో చాలా మంచి రిజల్ట్స్ అక్కడ మనకు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మహేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు బీజేఎల్పీ నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మహేశ్వర్ రెడ్డి గారు, నిర్మల్ జిల్లాలో చాలా మంచి రిజల్ట్ సాధించినట్టున్నారు. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ నిర్మలే కాదు, ఎంటైర్ నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సీట్లు గెలుస్తున్నాం. మేము థర్డ్ ఫేజ్ కూడా ఇప్పటికే 77 సీట్లు గెలిచినాము. అండ్ నిర్మల్ కాన్స్టిట్యున్సీలో 128 లో 80 గెలిచినాము. అండ్ ఖానాపూర్ 120 లో 80 128 లో 80 128 అంటే ఆల్మోస్ట్ 2/3 65% కొట్టేశారు. ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే క్యాడర్ తో ఉంటాం కదా మనం, 20 సంవత్సరాల నుంచి క్యాడర్ బేస్డ్ పాలిటిక్స్ లో ఉంటాము. అండ్ నేను క్యాడర్ తోటి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను. అండ్ ఇట్ ఈస్ ప్రజల్లో తో మనము ఆనెస్ట్లీ 20 నుంచి పనిచేస్తా ఉన్నాం. మోర్ ఓవర్ క్యాడర్ కూడా చాలా గట్టిగా పనిచేసుకుంటారు. క్యాడర్ మంచి క్యాడర్ ఉంది నా దగ్గర. అండ్ ఫార్చునేట్లీ ఈ రోజు మనం చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ తో పాటు ఈ ప్రజల్లో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ నాకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కలిసి వచ్చింది, ప్లస్ మన పర్ఫార్మెన్స్ కూడా కొంత తోడైంది. అండ్ నిర్మల్ జిల్లాలో ఈవెన్ ఇప్పుడు ముదోర్లో జరుగుతున్నటువంటి థర్డ్ ఫేజ్ ఎలక్షన్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ లో 77 సర్పంచులు గెలిచాము. ఇప్పటికి ఒక 120 వరకు అనౌన్స్ అయినాయి. ఒక 5-6 అనౌన్స్ అయ్యేవి ఉన్నాయి. అక్కడ కూడా మేము 80 క్రాస్ అవుతాము. సో నిర్మల్ నియోజకవర్గం ఫస్ట్ సెకండ్ ఫేజ్ లోనే కంప్లీట్ అయిపోయింది కదా? నిర్మల్ నియోజకవర్గం సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయింది. ముదోల్ కాన్స్టిట్యున్సీ థర్డ్ ఫేజ్ నడుస్తా ఉంది. ముదోల్ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు నాకు అందిన సమాచారం ప్రకారం 77 సర్పంచులు గెలిచాము. ఇంకా నడుస్తా 77 అవుట్ ఆఫ్ ఎన్ని? ఒక 100 కంప్లీట్ అయినాయా? 115 చూడాలి. ఇప్పుడు బాసరా ముదోల్ కిందికి ముదోల్, భైన్సా, బాసరా, కుబీర్, తానూర్ ఇవన్నీ 5 మండలాలు ముదోల్ కిందకి వస్తాయా? 5 మండలాలు ముదోల్ కిందకే వస్తాయి. కుబీరు, తానూరు కూడా. కుబీరు, తానూరు, బాసరా, బైన్సా, ముదోల్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో నాతో పాటు లోసరా, కుంటాల కూడా అయినాయి. సో ఇక్కడ ముదోల్ కాన్స్టిట్యున్సీలో 176 సర్పంచెస్ ఉంటాయి. సో 176 సర్పంచెస్ లో ఫస్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కలిపి మేము 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అక్కడ 100, నిర్మల్లో 128 లో 80 అండ్ ఖానాపూర్ లో ఒక 4 మండలాలు వస్తాయి నాకు నిర్మల్ జిల్లా. 4 మండలాలు కలిపితే మేము 200 క్రాస్ చేస్తాం. ఖానాపూర్ అయిపోయింది ఆల్రెడీ పోలింగ్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఖానాపూర్ లో 4 మండలాలు నాకు వస్తాయి. ఆ 4 మండలాల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చిందా? వచ్చింది. అప్రాక్సిమేట్లీ అక్కడ కూడా చేస్తాం. అది ఇప్పుడు నిర్మల్, ముదోల్తో పాటు ఆ బ్యాలెన్స్ 20 అక్కడ నుంచి వస్తాయి. 200 క్రాస్ చేస్తాము. అండ్ 19th రోజు అందరూ గెలిచినటువంటి సర్పంచెస్ కి, ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి దాదాపు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ 1500 మందికి ఫెలిసిటేషన్ కూడా మేము ప్లాన్ చేశాము. రామచంద్రరావు నిర్మల్ వస్తా ఉన్నాం. గ్రేట్. అంటే ఇప్పుడు రాష్ట్రంలో హైయెస్ట్ సర్పంచులు సాధించిన నియోజకవర్గం ముదోల్ వస్తుందా, నిర్మల్ అవుతుందా? మీ దగ్గర పర్సెంటేజ్ 128 లో 80 వచ్చింది. అక్కడ 178 లో 100 వస్తుంది అనుకుంటున్నాను. పర్సెంటేజ్ చూస్తే మీది ఎక్కువ. ఏం లేదు, జిల్లా అంతా ఒకటే. మేము జిల్లా అంతా కలిసి ఒకటి. ఇక్కడ పర్సెంటేజ్ అదేం లేదు. జిల్లా ఒకటి యూనిట్ గా పనిచేస్తాము. ఇప్పుడు నేను, రామారావు పటేల్ గారు కలిసి యూనిట్ గా పనిచేస్తాము. ఖచ్చితంగా మా ఇద్దరి పర్ఫార్మెన్స్, ఇద్దరం కలిసి కలెక్టివ్ గా చేసినటువంటి ఎఫర్ట్స్ అంతా కూడా పనిచేసింది. డెఫినెట్ గా బికాజ్ మేము ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్ళాము. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సిమిలర్ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినా ఇదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి మేము ముందుకు వెళ్తాం. మీరు అన్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ప్రభుత్వం మీద అని. మరి మిగతా చోట్ల ఎందుకు కనబడట్లేదు? 60 to 65% ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు వస్తున్నాయి మిగతా చోట్ల? అంటే ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటది. దాని గురించి ఇప్పుడు నేను ఇది లాంగ్ డిబేట్ నౌ. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో ఇంటూ ద కాంట్రవర్సీ నౌ. అంటే మీరు మాత్రం ఎట్లా క్యాపిటలైజ్ చేసుకోగలిగారు, మిగతా వాళ్ళు ఎట్లా చేసుకోలేకపోయారు? అంటే ఈవెన్ బీఆర్ఎస్ కూడా
ఎక్కడైనా జనరల్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళ యాక్సెస్ టు ద పీపుల్ కానీ యాక్సెస్ టు ద క్యాడర్ కానీ పర్సుయేషన్ కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే జనరల్లీ ఎవరి ఎలక్షన్ వాళ్ళు ఒక రకమైన ఎఫర్ట్ పెడతారు, లోకల్ బాడీ వచ్చేసరికి కొందరు ఇంట్రెస్ట్ చూపుతారు చూపరు, కానీ మేము ఏ ఎలక్షన్ అయినా ఎలక్షన్ గా చూస్తాం మేము. ఓకే, ప్రతి ఎన్నికలానే చూస్తారు. అంటే గజ్వేల్లో కేసీఆర్ కి ఎట్లా వచ్చిందో రిజల్ట్ నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి కూడా అట్లే వచ్చింది. అంత పర్సంటేజ్ గజ్వేల్లో కేసీఆర్ కూడా 65 అట్లా పర్సంటేజ్ కొట్టారు. సో మీరు అదే రిజల్ట్ వచ్చారు. బహుశా హరీష్ రావు హైయెస్ట్ అనుకుంటా రాష్ట్రంలో, సిద్దిపేటలో 93లో 80 కొట్టారు ఆయన. ఆ తర్వాత అంటే ప్రతిపక్షాల్లో మీరే కనబడుతున్నారు అన్ని పార్టీల్లో, అంటే బీఆర్ఎస్ చూసినా అది చూసినా, అంటే ముదోలైనా మీదైనా. థ్యాంక్ యూ. బికాజ్ మేమంతా కూడా ఒక యూనిట్ గా అంటే ఎఫర్ట్స్ పెట్టినాము, ప్లానింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళినాము. అండ్ ఇంకోటి మా దగ్గర ఇంకా కొంత బెటర్ రిజల్ట్స్ కూడా ఉంటుండే, కాకపోతే మా వాళ్ళే 2, 3, 4 కాంటాక్ట్ చేసిన సందర్భాలు ఉండే, మేము కన్విన్స్ చేయలేని పరిస్థితి ఉండే. అదర్వైజ్ ఇంకా మేము డెఫినెట్ గా నిర్మల్లో ఇంకొక డెఫినెట్ గా 15-20 సీట్లు గెలిచేవాళ్ళం. ఇంకో 15-20 అంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారా? అంటే వాళ్ళు ఈ లోకల్ ఎలక్షన్స్ లో ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళని మనము కన్విన్స్ చేస్తే ఒకరు దూరం అవుతారని భయానికి మేము ఎంతవరకు చెప్పగలుగుతామో చెప్పేసి తర్వాత వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క చోట 4 కూడా కాంటెస్ట్ చేసి వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ పోయింది. అట్లా నాకు ఒక 15-20 సీట్లలో నష్టం జరిగింది. లేకుంటే 128లో 100 నా టార్గెట్ ఉండే. 100 టార్గెట్ ఉండే. ఇప్పుడు 128లో 80 మీకు వచ్చాయి కదా, కాంగ్రెస్ కి ఎన్ని వచ్చాయి, బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయి? బీఆర్ఎస్ కి 2 వచ్చినట్లున్నాయి, కాంగ్రెస్ కి అరౌండ్ ఒక 35 వరకు వచ్చినట్టున్నాయి నా దగ్గర. మేము ఒక ప్రిపేర్ చేసి నేను ప్రెసిడెంట్ కి పంపించారు, మీకు కూడా కాపీ పంపిస్తాను. ఓకే, అంటే మిగిలినవి కొన్ని ఇండిపెండెంట్ వచ్చాయి. నిర్మల్ జిల్లా వైజ్ చూసినా మీరే నెంబర్ 1, కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా మీరే కంఫర్టబుల్ గా నెంబర్ 1. ఈ నెంబర్ 1, నెంబర్ 2 I don't believe in these numbers, but I believe in my people and constituency. I work for it. ఓకే ఓకే ఓకే. సో దాదాపు 600-700 సర్పంచులు అవుతున్నాయి. 654 గెలిచారు ఇప్పటి వరకు. దానిలో 200 దగ్గర నిర్మల్ జిల్లా నుంచే గెలిచింది భారతీయ జనతా పార్టీ, 1/3 ఆల్మోస్ట్. సో ఏం మెసేజ్ చెప్పండి? రేపు ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా అన్ని జిల్లాల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, నిర్మల్ జడ్పీ చైర్మన్ గెలుస్తారా? 100%. ఎందుకంటే నేను ప్రతిసారి క్వశ్చన్ వేస్తున్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏ జడ్పీ చైర్మన్ గెలుస్తారో చెప్పండి, ఒక్కటి చెప్పండి 32లో అని నేను అడుగుతున్నా. 31. కొద్దిమంది పొటెన్షియల్ ఏం చెప్తున్నారంటే నిజామాబాద్ గెలవచ్చు, నిర్మల్ గెలవచ్చు, ఆదిలాబాద్ గెలవచ్చు, ఈ 3 ఛాన్స్ ఉంది, మిగతా ఎక్కట్లేదంటారు. నిర్మల్ జడ్పీ చైర్మన్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు బీజేపీ. You can 100% take it as my word. We are winning Nirmal and also many other districts. As you rightly said, Nizamabad, Adilabad, Sirpur, Asifabad, Komarabim, Asifabad, and so many districts మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ చాలా ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా మా పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. స్టేట్ వైడ్ మేము బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాం. సిర్పూర్ ఎట్లా వచ్చింది రిజల్ట్? కాగజ్ నగర్ పాల్వై హరీష్ బాబు ఉన్న దగ్గర, అంటే మీ ఉమ్మడి హరీష్ ఆల్సో అరౌండ్ 50, more than 50% గెలిచాడు. మోర్ దెన్ 50% గెలిచారా? 50% వరకు గెలిచాడు. నాకున్న సమాచారం వరకు ఇప్పటికీ 55 సీట్లు సర్పంచెస్ గెలిచినట్టుగా నాకు సమాచారం ఉన్నది. సో తిరియాని, రెబ్బెన ఇవన్నీ సిర్పూర్ కిందకి వస్తాయా? సిర్పూర్ కిందకి వస్తాయి. ఓకే, అక్కడ నాకు బీజేపీ ఎక్కువ కనబడట్లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయి కదా, 7-8 మండల్స్ ఉన్నాయి కదా. తిరియాని మండల్లో ఎక్కువ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనిపిస్తుంది. తర్వాత కాగజ్ నగర్ లో కొంచెం పర్లేదు, భారతీయ జనతా పార్టీ కొంచెం బానే ఉంది. బట్ ఇక్కడ రెబ్బెన మండల్లో కూడా ఎక్కువ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనిపిస్తుంది ఓవరాల్ గా. ప్లస్ ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా వచ్చింది, అంటే ఉమ్మడి కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా ఉంది రిజల్ట్? పాయల్ శంకర్ గారు ప్రాతినిధ్యం బాగానే ఉంది. ఆయన కూడా బాగానే 50+ గెలిచినట్టుగానే నాకు సమాచారం ఉంది. బికాజ్ స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఎగ్జాక్ట్ నంబర్స్ ఉంటాయి. ఓకే, అయితే నాకు తెలిసి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 45 to 50% కంట్రిబ్యూషన్ ఉంటుందా పంచాయతీలకు సంబంధించి?
షూర్లీ ఉంటుంది. ఓకే 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 షూర్లీ ఉంటుంది. సో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు బీజేపీ కార్యకర్తలకి, మిగతా వాళ్ళకి? అంటే సరే, ఓవరాల్ గా పంచాయతీలు చూస్తే 5 to 10%, 6% to 7% బీజేపీ గెలిచింది మొత్తం చూసుకుంటే కనుక. లాస్ట్ టైం తో పోలిస్తే ఎక్కువనే, 300, లాస్ట్ టైం 250, 300 అంటే ఈసారి 650 అయినాయి. బట్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా భారతీయ జనతా పార్టీ మీద. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేశాము, అండ్ ఇప్పుడు సింబల్ లేదు కాబట్టి రేపు సింబల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ పర్ఫార్మెన్స్ లో కొంత బెటర్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము నిర్మల్ ఏ రకమైతే పర్ఫార్మెన్స్ చేశామో ఇదే మాదిరి పర్ఫార్మెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము బెటర్మెంట్ చేసుకుంటాము. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిర్మల్ పర్ఫార్మెన్స్ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఓకే 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 సో థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. సో స్పందన, కొంత డిఫరెంట్ గా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజల్ట్. 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. ముఖ్యంగా నిర్మల్ జిల్లా అయితే దుమ్ము రేపిన పరిస్థితి. మీ జిల్లా అనుకుంటా, నిర్మల్ జిల్లా. మీ నిర్మల్ జిల్లానేనా? మీ నిర్మల్ జిల్లాలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కనిపిస్తుంది. మరే జిల్లాలో లేని విధంగా అక్కడ ముధోల్ కానీ, నిర్మల్ కానీ, ఖానాపూర్ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం. ఎస్పెషల్లీ వాళ్ళ ముధోల్ సంబంధించిన రిజల్ట్స్ మనకు క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నాయి. అది భారతీయ జనతా పార్టీ వైపుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సిరిసిల్ల వెళ్దాం ఒకసారి. సిరిసిల్లకు సంబంధించి కేటీఆర్ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంది రిజల్ట్ అన్నది చూద్దాం. సిరిసిల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండల్, గంభీరావుపేటలో నేను చదువుతూ పోతాను. దమ్మనపేట బీఆర్ఎస్, గజసింగవరం బీఆర్ఎస్, గోరంట్యాల బీఆర్ఎస్, కోళ్లమద్ది బీఆర్ఎస్, మల్లుపల్లి బీఆర్ఎస్, ముస్తఫానగర్ బీజేపీ, నాగంపేట బీజేపీ, నర్మాల బీఆర్ఎస్, పొన్నాలపల్లి బీజేపీ, రాజేశ్వరరావు కాలనీ బీఆర్ఎస్, సముద్రలింగాపూర్ బీఆర్ఎస్, శ్రీగాథ బీఆర్ఎస్, హీరాలాల్ తండా కాంగ్రెస్. ఇతరులు లక్ష్మీపూర్, రాజుపేట, ముచ్చర్ల, మల్లారెడ్డిపేట, లింగనపేట, జగదాంబ తండా. నా కాంగ్రెస్ ఒక్కటే చోట కనబడుతుంది, హీరాలాల్ తండా ఒక్కటే గంభీరావుపేట మండలంలో. అయితే కొన్ని కేటీఆర్, కొన్ని ఎక్కువ కేటీఆర్ గెలుచుకున్నారు బీఆర్ఎస్. బండి సంజయ్ పర్వాలేదు అనిపించారు, ఎందుకంటే సిరిసిల్ల నియోజకవర్గం కూడా పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. ముస్తఫానగర్, నాగంపేట, పొన్నాలపల్లి బీజేపీ గెలుచుకుంది. సో ఆల్మోస్ట్ కేటీఆర్ అవుట్ ఆఫ్ 22 ఒక 14-15 సర్పంచ్ స్థానాలు ఇక్కడ గంభీరావుపేటలో గెలుచుకున్నారు. ముస్తాబాద్ ఇది కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ అవునూరులో బీజేపీ, బదన్కల్లో బీఆర్ఎస్, చిప్పలపల్లి బీఆర్ఎస్, గన్నెవానిపల్లి బీఆర్ఎస్, మోయినికుంట బీఆర్ఎస్, మొర్రాపూర్ బీఆర్ఎస్, రామలక్ష్మణపల్లి బీఆర్ఎస్, రామరెడ్డిపల్లి బీఆర్ఎస్, తెర్లమద్ది బీఆర్ఎస్, వెంకట్రావుపల్లి బీఆర్ఎస్, మద్దికుంట బీఆర్ఎస్, పోత్గల్ కాంగ్రెస్, మొరాయిపల్లి బీజేపీ, గోపాలపల్లి, గూడెం, అదేవిధంగా సేవలాల్ తండా, తుర్కపల్లి ఇతరులు. సో ముస్తాబాద్ మండలంలో కూడా కేటీఆర్ ప్రభంజనం మనకు కనిపిస్తోంది. అవుట్ ఆఫ్ 22 కేటీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 15 దాకా గెలిచేటట్టుంది. బీజేపీ ఒక 2-3 చోట్ల గెలిస్తే కాంగ్రెస్ కూడా 1-2 చోట్ల మాత్రమే గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎల్లారెడ్డిపేట ఇది కూడా కేటీఆర్ నియోజకవర్గమే. ఎల్లారెడ్డిపేటలో కొంత మన కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తుంది మిగతా మండలాల కంటే. బట్ బీఆర్ఎస్ బుగ్గరాయేశ్వర్ తండా బీఆర్ఎస్, బాకుర్పల్లి తండా బీఆర్ఎస్, బండలింగపల్లి బీఆర్ఎస్, బొప్పాపూర్ బీఆర్ఎస్, దుమాల బీఆర్ఎస్, అదేవిధంగా దేవునిగుట్ట తండా బీఆర్ఎస్, గొల్లపల్లి బీఆర్ఎస్, తిమ్మాపూర్ బీఆర్ఎస్, సింగారం బీఆర్ఎస్. ఇక బీజేపీ ఏమో వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లె, పదిరా, అదేవిధంగా ఈ స్థానాలు ఇవన్నీ కూడా బీజేపీ గెలిస్తే, కాంగ్రెస్ అగ్రహారం, అక్కపల్లి, హరిదాస్ నగర్, కోరుట్లపేట్, రాగట్టపల్లి, రాజన్నపేట్, నారాయణపూర్ ఇవి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జై సేవాలాల్ తండా, రాచూర్ల బాకురుపల్లి, తర్వాత కిష్టు నాయక్ తండా, గుండారం, అల్మాస్పూర్ ఇవన్నీ కూడా ఇతరులు గెలిచారు. సో ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్
ఆ ప్రభంజనం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ 41, కాంగ్రెస్ 18, బీజేపీ 8, ఇండిపెండెంట్ 16 ఉన్నారు కదా. ఓకే, ఇక్కడ సిరిసిల్ల. సో సిరిసిల్లో చాలా మంచి రిజల్ట్ కేటీఆర్ సాధించారు. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ మెజార్టీ వచ్చింది. ఒక 7,000 మెజార్టీ బీఆర్ఎస్ కంటే 7,000 మెజార్టీ బీజేపీకి అక్కడ వచ్చింది. సో కేటీఆర్ మెజార్టీ అంతకుముందు 2018లో 89,000 హైయెస్ట్ మెజార్టీ కేటీఆర్ కు. మొన్న 2023కు వచ్చేసరికి 89,000 నుంచి 27,000కు తగ్గింది మెజార్టీ. అందుకు కారణం కూడా ఆయన చెప్తారు, నేను మందు పంచను, ఓట్లకు డబ్బులు పంచను అని చెప్పారు. పంచలేదు, పంచకపోవడం వల్ల కూడా తగ్గిందని అసెస్మెంట్ చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు. మొట్టమొదటి ఎలక్షన్లో కేటీఆర్ గెలిచి 140 ఓట్ల మెజార్టీ. 2009లో కేవలం రసమై బాలకిషన్ అప్పుడు ప్రచారం చేసి కేకే మహేందర్ రెడ్డికి టికెట్ అని చెప్పి చివరి నిమిషంలో కేటీఆర్కి ఇవ్వడంతో రసమై బాలకిషన్ గట్టిగా తిరిగి ప్రచారం చేశారు. కేకే మహేందర్ రెడ్డి మీద సింపతి ఉండే. అప్పుడు టీడీపీ అలయన్స్ లో బరిలోకి దిగిన లాస్ట్ 15 రోజుల్లోనే కేటీఆర్ కు టికెట్ వచ్చి 140-150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత క్రమక్రమంగా మెజార్టీ పెరుగుతూ పోయింది. 2010 బై ఎలక్షన్ లో మెజార్టీ పెరిగింది, 14లో పెరిగింది, 18లో ఏకంగా 89,000 మెజార్టీకి చేరుకున్నారు. మొన్న కొంత మెజార్టీ 27,000కు తగ్గింది. బట్ మరొకసారి కేటీఆర్ నిరూపించుకున్నారు. వీర్నపల్లి మండలం కూడా కనిపిస్తుంది. బహుశా వీర్నపల్లి మండలం సిద్దిపేట కిందికి వస్తుందా లేదా ఇది చొప్పదండికి వెళ్తుందా నాకు క్లారిటీ లేదు. బట్ వీర్నపల్లి కూడా చదువుతాను. బాబాయ్ చెరువు తండ బీఆర్ఎస్, బంజేరు బీఆర్ఎస్, ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో చొప్పదండి కొంత, వేములవాడ కొంత, సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గాలు కూడా వస్తాయి, కొన్ని మండలాలు. బంజేరు, బావు నాయక్ సింగ్ తండా, జవహర్ లాల్ నాయక్ తండా, కంచర్ల, మద్దిమల్ల ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇక శాంతినగర్లో బీజేపీ కనిపిస్తోంది. వన్పల్లి కాంగ్రెస్, లాల్ సింగ్ తండా కాంగ్రెస్, గర్జనపల్లి కాంగ్రెస్, ఎర్రగడ్డ తండా కాంగ్రెస్, అడవిపదిర కాంగ్రెస్. ఇతరులు మద్దిమల్ల తండా, బుక్య తండాలో, రంగంపేట, సీతారాం నాయక్ తండాలో ఇతరులు ఉంటే వీర్నపల్లిలో మాత్రం సిపిఎం ఇదొకటి గెలిచింది. సో ఓవరాల్ గా సిరిసిల్ల ఎంత రిజల్ట్? రాజన్న సిరిసిల్లో బీఆర్ఎస్ 41, కాంగ్రెస్ 18, బీజేపీ 8, సిపిఎం 1, ఇండిపెండెంట్ 60. ఓకే. సో చాలా మంచి రిజల్ట్ కేటీఆర్ కూడా సాధించారు. హరీష్ రావు అందరికంటే అద్భుతమైన రిజల్ట్ సాధించారు. అఫ్ కోర్స్ సిద్దిపేట కంచుకోటగా కేసీఆర్ తయారు చేశారు, దాన్ని హరీష్ రావు కంటిన్యూ చేస్తున్నారు. గజ్వేల్ మంచి రిజల్టే వచ్చింది, సిరిసిల్ల కూడా మంచి రిజల్టే వచ్చింది. కేటీఆర్ కూడా సిరిసిల్లో దొమ్ము రేపారు, మరొకసారి ఆయన ప్రాబల్యం నిరూపించుకున్నారని కూడా మనం చెప్పొచ్చు. సో ఇంకా కొన్ని నియోజకవర్గాలు కూడా మనం చూద్దాం. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి రిజల్ట్ చూద్దాం. ధర్మపూర్ నుంచి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జగిత్యాల జిల్లా కిందికి వస్తుంది. సో నేను ఒక్కొక్క మండలం చదువుతూ వినిపిస్తాను. ధర్మపురి మండలంలో ఆక్సాయిపల్లి బీఆర్ఎస్, దమ్మనపేట బీఆర్ఎస్, దొంతాపూర్ బీఆర్ఎస్, దబ్బలగూడెం బీఆర్ఎస్, గాదెపల్లి బీఆర్ఎస్, కొసనూరుపల్లె బీఆర్ఎస్, మగ్గిడి ఎడవల్లి బీఆర్ఎస్, రాజారం బీఆర్ఎస్, రామయ్యపల్లె బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ గెలిచినవి రాయపట్నం, తీగల ధర్మారం, తుమ్మెనాల, అదేవిధంగా నాగారం, నర్సేపల్లె, నేరల్ల, గోవిందపల్లె, దొన్నూర్, బోదరి నక్కల చెరువుగూడెం ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ ఆరెపల్లి, అదేవిధంగా కమలాపూర్, తిమ్మాపూర్ ఈ 3 బీజేపీ గెలిచింది. దాదాపు 50-50 ధర్మపురి మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కనిపిస్తున్నాయి. గొల్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అగ్గిమల్ల, చందోళి, చిల్వకోడూర్, దట్నూరు, గంగదేవుపల్లి, గోవిందపల్లి, లోతునూరు, రాఘవపట్నం, రంగనాథునిపల్లి, రాపల్లి, తిరుమలాపూర్, వెనుగుమట్ల ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే శంకర్రావుపేట బీఆర్ఎస్, తిరుమలాపూర్ బీఆర్ఎస్, అదేవిధంగా దమ్మన్నపేట బీఆర్ఎస్ కనిపిస్తుంది, అబ్బాపూర్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. కొత్త గొల్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ
ఎడ్జ్ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. పెగడపల్లి మండలంలో ఆరవెల్లి బీఆర్ఎస్, దేవికొండ బీఆర్ఎస్, కీచులాటపల్లి బీఆర్ఎస్, లింగాపూర్ బీఆర్ఎస్, లాగలమల్లి బీఆర్ఎస్, నామాపూర్ బీఆర్ఎస్, నంచర్ల బీఆర్ఎస్ ఉంటే ఎల్లాపూర్, వెంగళాయపేట, శాలపల్లి, రాములపల్లి, రామభద్రునిపల్లి, రాజారంపల్లి, నర్సింహునిపేట, నందగిరి, మద్దులపల్లి, ఏడుమూటలపల్లి, దోమలకుంట, అదేవిధంగా ఐతుపల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. స్లైట్లీ అడ్వాంటేజ్ పేగడపల్లిలో మన కాంగ్రెస్ కనిపిస్తుంది. వెలగటూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ చెగ్యాం, జగదేవ్పేట, కప్పరావుపేట, ముక్కట్రావుపేట, రాజక్కపల్లి, షాకాపూర్, స్తంభంపల్లి, అదేవిధంగా వెంకటాపూర్ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ వెలగటూరు, తాళ్లకొత్తపేట, రామ్నూరు, అదేవిధంగా కోటిలింగాల, కిషన్రావుపేట ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. కొంత స్లైట్లీ ఎడ్జ్ కాంగ్రెస్ వెలుగుటూరులో కనిపిస్తుంది. ఎండపల్లి మండలంలో షానబండ బీఆర్ఎస్, ఎండపల్లి బీఆర్ఎస్, పడకల్ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ కొత్తపేట, కొండపూర్, గుల్లకోట, చెర్లపల్లి, ముంజంపల్లి, మారేడుపల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. బుగ్గారంలో వెలుగొండ ఒకటి కాంగ్రెస్ గెలిచింది, మిగతా రిజల్ట్ రావాల్సి ఉంది. సో ధర్మపూర్ నుంచే గతంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహించారు ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే అదే శాఖకు మంత్రిగా ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్ ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎట్లా ఉంది సార్ ఓవరాల్ రిజల్ట్ మీ ధర్మపురి నియోజకవర్గంలో? అంటే ఇప్పుడు అధికార పార్టీ అన్ని రకాల ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మాకున్నటువంటి మామూలు కార్యకర్తలు కూడా హోరాహోరీగా మరి ఈ ఎన్నికలలో పోరాటం చేసి చాలా గ్రామాలలో గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ఉన్నటువంటి అధికార బలము, డబ్బు బలము, కాంప్రమైజ్ చేయించడము, బ్లాక్ మెయిల్ చేయించడము, పోలీసును పెట్టి వాళ్ళను ఊరుకునే ప్రయత్నం చేయించడం ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఎక్కడైతే గ్రామాలలో ఇదివరకు ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళు మేమున్నప్పుడు ఆ గ్రామానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ప్రజల ముందుంచి కొన్ని మండలాల్లో కొంచెం ఎక్కువ, కొన్ని మండలాల్లో కొంచెం తక్కువ, మొత్తానికైతే ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చిందని మేము భావిస్తున్నాము. జనరల్ గా అధికార పార్టీకి ఎప్పుడైనా ఎడ్జ్ ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా 80-90% గ్రామ పంచాయతీలు అన్ని మాకే ఉండేది. ఇక అది ప్రజలు కూడా ఆలోచిస్తారు ఏంటంటే అధికార పార్టీలో ఉంటే ఏదో గ్రామం జరుగుతుంది అది దాని. కానీ ఈ 2 సంవత్సరాలలో కూడా అధికార పార్టీ ఏం చేసింది అనేది కూడా ప్రజలకు తెలుసు. శూన్యం కదా, అభివృద్ధి కూడా శూన్యమే కదా. కాబట్టి గెలవడం అనేటువంటిది మాకు చాలా సంతోషాన్ని, ఇంకొక రకమైన ఉత్సాహాన్ని కూడా ప్రజలు మా మీద ఉన్నటువంటి విశ్వాసం, పార్టీ మీద, కేసీఆర్ గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసం అయితే కనబడుతుంది. రానున్న కాలంలో మరింత ప్రజలకు చేరువై ఇంకా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్తామని అనుకుంటున్నామండి. ఓకే, అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, మీరెన్ని గెలిచారు, కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? అంటే పూర్తి లెక్క తీసుకోలేదు నేను. యావరేజ్ గా మాత్రం మేము మండలానికి ఒక 10 గ్రామాలు అట్లా గెలిచినట్టు ఉన్నాము. ఒక్కొక్క మండలంలో 25 గ్రామాల్లో 25-30% వచ్చిందా మీకు? 30% ఈజీగా గెయిన్ అయినామండి. ఈజీగా అంటే 30% దాకా మీరు గెలిచారు. 30%. బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీదే కదా అప్పర్ హ్యాండ్ ఉంటది. నేనే చెప్పినా కదా, ఎట్లయినా అధికారము ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే ఓకే, కంపల్సరీ. మేము ఉన్నప్పుడు ఆ మాత్రం కూడా లేదు మరి కాంగ్రెస్. మీరు లాస్ట్ టైం బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ కి ఎన్ని వచ్చి ఉండే అప్పుడు? అంటే వేల మీద లెక్క పెట్టేది 20-30 ఉంటే ఎక్కువ, మొత్తం 150లో 119 ఇప్పుడు. బట్ మన ధర్మారం మండలి కూడా ఫస్ట్ ఫేజ్ లో అయినట్టుంది. 9 గ్రామాలు గెలిచినాం. ఓకే, సో 150లో వాళ్ళు 10-15 లోపే ఉండేనా అప్పుడు? అప్పుడు 20-25 వరకు ఉంటే కావచ్చు. 20-25. ఇప్పుడు మీరెన్ని 150లో మీరెన్ని గెలిచారు? ఒక 50 దాకా వచ్చాయా? 50 దాటి ఉంటామండి. 50 దాటి ఉంటాయి. ఓకే, అంటే దాదాపు 1/3 వరకు గెలిచారు.
గెలిచామండి. ఏ మండలంలో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది మీకు? బుగ్గారం, ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, వెలుగటూరు, రెండపల్లి. ధర్మపురిలో మంచి బాగుంది. ఓకే. దాదాపు చిన్న గ్రామాలన్నీ కూడా గెలిచినాం. గుంతాపూర్ లాంటి పెద్ద గ్రామంలో కూడా గెలుచుకోగలిగినాం. తర్వాత కొన్ని ఒకటి రెండు బీజేపీ కూడా వచ్చినట్టున్నాయి. ఒక దగ్గర అక్కడక్కడ ఇండిపెండెన్స్ కూడా గెలిచినారు. తర్వాత పెగడపల్లిలో కూడా పెద్ద గ్రామాలు గెలుచుకున్నాం మేము. లింగాపూర్ కావచ్చు, నంచర్ల కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద గ్రామాలు. ఒక 2 మండల హెడ్ క్వార్టర్స్ గెలుచుకోగలిగినాం. వెల్కటూరు గాని, తర్వాత ఎండపల్లి. ఓకే. మండల అంటే పెద్ద గ్రామాల్లో మీరు ఎక్కువ విజయం సాధించారా? పెద్ద గ్రామాలు కూడా మంచి, ఇప్పుడు శ్రీరాములపల్లె కావచ్చు, మల్లన్నపేట కావచ్చు, ఇట్లాంటి గ్రామాలు కూడా గుర్తింపున్న గ్రామాలలో కూడా మేము గెలుచుకోగలిగినాము. ఏదేమైనా మా మీద నమ్మకం వచ్చినటువంటి ప్రజలకైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు. హోరాహోరీగా పోరాడినటువంటి మా కార్యకర్తలకు కూడా ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఒత్తిళ్లు కామనే కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఒత్తిళ్లు చేయలేదా? నేనైతే చేయలేదు. 2020లో మీరేం చేయలేదు ఒత్తిడి? నేనేం చేయలేదు. నేను చాలా. కానీ అప్పుడు మొత్తం మంది బీఆర్ఎస్ లోనే ఉండే 2020లో. అసలు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి పోలీసు ఒత్తిళ్లు చేయడము, కేసులు పెట్టియడము, తర్వాత వేరియేషన్ చూడడము, ముఖాలు చూసి పనిచేయడం, ఇవన్నీ చేయలేదండి మేము. కొత్త పద్ధతి ఇదంతా. ఇప్పుడు కేసులు పెట్టించారా? లెక్కకు లేదని కేసులు పెట్టారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో. భయభ్రాంతులకు గురి చేసారు. మా సోషల్ మీడియా మా పిల్లలందరినీ కూడా అసలు లేకుండానే చేసారు కదా. అంటే పోలీసులు ఫోన్ చేయడమేనా? ఒక్క గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఒక్క పోస్ట్, అంటే వాళ్ళు అన్న మాట రిపీట్ చేస్తే కూడా పోస్ట్ పెడితే కూడా ఎస్ఐఓ ఎవరెవరు ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్ రమ్మని పిలవడమేనా? అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగానే అంతకు ముందు జరిగిందంటారా? అంతకు ముందు నుంచి నడుస్తుంది. ఆ భయం ఇప్పటికీ మాకు ఉన్నది. వీళ్ళతో గొడవద్దు, మేము ఎదురుగానే పోవద్దు అనే పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా ఎట్లా తయారైపోయిందంటే ఇక వీళ్ళకి ఇంతే, మనం ఏం చేసినా వీళ్ళు ఏం చెయ్యరు, కానీ వీళ్ళతో అనవసరంగా బదనాం ఎందుకనే పద్ధతిలో గమ్మున ఉంటున్నారు ప్రజలు కూడా. వాళ్ళు చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా, వడ్ల కొనుగోలు దగ్గర ఎంత ఇబ్బంది జరిగినా, యూరియా రాకపోయినా ఎందుకు యూరియా లేదని కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకనంటే వీళ్ళు రివెంజ్ నేచర్ ఉన్నది. ఇదంతా మనకెందుకు బదనాంలే, సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అంటే ఇది ఇప్పుడు సమయం కదా మరి ఎలక్షన్, సర్పంచ్ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా. ఓకే. మళ్ళా 3 ఏళ్ళ అధికారంలో ఉంటారు, మాకెందుకు అనేది ఉంటది. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా వస్తాయి. అవి కూడా ఉంటాయి. దాంట్లో కూడా అధికార పార్టీ ప్రభావం ఉండదా? ఉంటది కదా. మున్సిపాలిటీస్ లో కూడా ఉంటది సేమ్ ఇట్లా ఉంటది. అయినా మేము కొట్లాడేంత వరకు కొట్లాడతాం, ప్రజలను మెప్పించే ప్రయత్నం చేసేంత వరకు చేస్తాం. కానీ అయితే మీరు మొదటి టర్మ్ తర్వాత దాదాపు అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరినారు. ఇప్పుడు కాంగ్రెస్ లో అట్లా కాదు కదా. బీఆర్ఎస్ లో అంతమంది నేతలు చేరలేదు, వాళ్ళు కూడా చేరనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చేరనివ్వలేదు. అక్కడొకరు తప్ప మా వాళ్ళు ఎవరు వెళ్ళలే. మీ వాళ్ళు ఉన్నారు అట్లే. అంటే వాళ్ళు కూడా చేరనివ్వలే కదా. చేరిన వాళ్ళని కూడా పెద్దగా కాంగ్రెస్ క్యాడర్ కూడా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ చేరనిచ్చిండ్రు. ఓకే. పోయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. మళ్ళీ వస్తారా వాళ్ళు? ఇక మళ్ళీ వస్తే మేము ఏం చేసుకోవాలి? వాళ్ళను ఊరికి అదే పనేగా. తీసుకోరా మీరు? ఎందుకు తీసుకోవాలి? ఏం చేసుకోవడానికి తీసుకోవాలి? ఒక క్యారెక్టర్ లేని మనుషులతో మాకేంటి సార్? ఓకే. ఓకే. ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? జగిత్యాల జిల్లాలో గానీ లేదా పెద్దపల్లి జిల్లాలో గానీ రిజల్ట్ ఎట్లా ఉంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తానికైతే ప్రజలు కొన్ని గ్రామాలలో మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా వాళ్ళ పక్షాన సమస్యల పట్ల నిలబడి పోరాటం చేయడానికి మాకు అవకాశం కల్పించింది. వాస్తవంగా మాకు ఒక 60-70 మంది సర్పంచులు అంటే పెద్ద స్ట్రెంత్ కదా. అవును. ఖచ్చితంగా మేము నిలదీస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల సమస్యల పైన ప్రశ్నిస్తాం, ఇవన్నీ చేస్తాం. జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలు ఎట్లా వచ్చింది రిజల్ట్ ఓవరాల్ గా? పర్లేదు, బాగానే వచ్చింది. అక్కడ కూడా
అంటే ఒక 40% అట్లా 40% దాకా గెలిచారు. మంచి రిజల్ట్. మన కొరుట్ల ఏరియా. రామగుండం, ఎందుకంటే మీరు సింగరేణి కార్మికులు కూడా. రామగుండం అంటే తక్కువ గ్రామ పంచాయతీలు, 2 మండలాలు కాబట్టి అక్కడ పెద్ద ప్రభావం ఏమి ఉండదు, పెద్ద మున్సిపాలిటీ కదా. ఓవరాల్ గా కోల్బెల్ట్ ఏరియాలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉంది? మంచిర్యాలైనా లేకపోతే పెద్దపల్లి? అధికార పార్టీ ప్రభావమే ఎక్కువ ఉంది. ఓకే. సో అధికార పార్టీ ప్రభావం ఎక్కువ ఉన్నా సరే మీకు ఒక మీ కాన్స్టిట్యున్సీ వరకు, ధర్మపురి వరకు 30 నుంచి 35% గెలిచారు. గెలిచాము. అది కూడా ప్రజలు గొప్పగా ఆలోచించారు. మా నాయకులు కూడా ఇన్ని ఒత్తిళ్లున్నా హోరాహోరీగా పోరాటం చేసి గెలిచిండ్రు. చాలా గొప్ప వాళ్ళది. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఏంది, మీరు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ప్రజలు ఈ గవర్నమెంట్ ప్రజలకు ఏదో చేస్తుంది అనే నమ్మకాలు అయితే లేవు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తారనేది నమ్మకాలు లేవు. కానీ ఈ ఓటింగ్ సరళికి వచ్చేసరికి కొంత వీళ్ళు అవుతున్నారు. అక్కడ ఉన్న లోకల్ నాయకులకు కావచ్చు, తర్వాత ప్రలోభాలకు కావచ్చు, లేదంటే బెదిరింపులకు సదిరింపులకు కావచ్చు, రేపు మళ్ళీ వీళ్ళతోటి మాకు పని ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి కావచ్చు, అట్లా జరుగుతుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ కొప్పులేశ్వర్ గారు. సో ఓవరాల్ గా జగిత్యాల జిల్లాలో కొంచెం హోరాహోరీ పోరే కనబడుతుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పంచాయత్ ఎన్నికల్లో సంబంధించి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. పంచాయత్ ఎన్నికల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ పతనానికి నాంది, అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి గెలిచిన బీఆర్ఎస్ సైనికులకు శిరస్సు వంచి సలాం అని చెప్పి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకుని తిరిగినా సగం సీట్లు కూడా రాలేదు పంచాయత్ ఎన్నికల్లో అని చెప్పి కేటీఆర్ ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసిన పరిస్థితుంది. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకు జరుగుతున్న సినారియో బట్టి చూస్తే 50% రాలేదన్నారు, కానీ 50% వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం 12,322 ఫలితాలు వెలువడితే కాంగ్రెస్ పార్టీకి 6,625 వచ్చాయి. అంటే దాదాపు 51-52-53% దాకా వచ్చాయి. బీఆర్ఎస్ కి 3,417, భారతీయ జనతా పార్టీకి 672, ఇతరులు అంటే స్వతంత్రులు కానీ రెబల్స్ కానీ వీళ్ళు 1,600 సీట్ల దాకా గెలిచారు. సో అవుట్ ఆఫ్ 12,300 అంటే 6,150 దాకా సగం. కానీ కాంగ్రెస్ 6,626 గెలిచింది. 50% కంటే కొంచెం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనకు ఓవరాల్ గా. మొదటి 2 విడతలతో పోలిస్తే 3వ విడతలో బీజేపీ కాస్త వెనుకబడిందని భావించవచ్చు. లేదు, బీజేపీ రిజల్ట్ బాగుంది కదా నిర్మల్ జిల్లాలో, తర్వాత మిగతా చోట్ల చాలా మంచి రిజల్ట్ మనకు కనబడుతుంది. నిర్మల్లో కనబడుతుంది, సిరిసిల్లలో రిజల్ట్ బాగానే ఉంది. ఈ ఫేజ్ కూడా చాలా మంచి ఫేజ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్ గా జరుగుతున్న అన్ని జిల్లాలో బీజేపీ ప్రభావం లేదు కదా, అన్ని ప్రాంతాలు లేదు కదా. ఇప్పుడు వరంగల్, ఖమ్మం ఇటువంటి చోట, నల్గొండ ఇటువంటి చోట బీజేపీ ప్రభావం తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేది ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఎక్కడైతే ఎంపీలు ఉన్నారో అక్కడ మాత్రమే ప్రభావం మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇది ఏమాత్రం సరిపోదు, అసలు సరిపోదు అధికారంలోకి రావడానికి. కానీ లాస్ట్ టైం కంటే లాస్ట్ టైం ఒక 300 సర్పంచులు వస్తే ఈసారి 600-700 వస్తున్నాయి. దానికే వాళ్ళు ఎక్కువ అనుకుంటే మనం ఏం చెప్పలేము. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎంపీలు ఉన్నారో కొంత కాన్సన్ట్రేట్ చేశారు. మనం ఒక ఎన్నికలకు 4-5 నెలల ముందే చెప్పాం, బీజేపీ ఎంపీలారా ఎమ్మెల్యే రారా, మీరు ఎప్పుడు కూడా ఓన్లీ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ముందు కార్యకర్తల్ని సర్పంచులు చేయండి, జెడ్పీటీసీలు చేయండి, ఎంపీటీసీలు చేయండి. కొద్దిమంది అయినా ఆ రిక్వెస్ట్ను బహుశా ఆలకిచ్చినట్టున్నారు. బండి సంజయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఈటల రాజేందర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కదా, కానీ ఆ అసెంబ్లీకి వచ్చేసరికి ఓన్లీ హుజురాబాద్ కిందకి వస్తుంది, మిగతా అంతా కూడా బండి సంజయ్ కిందకి వస్తుంది. సో ఈటల రాజేందర్ అక్కడే ఉండి ప్రచారం చేశారు. కమలాపూర్ మండలాలు వాటన్నిటిలో కూడా చాలా గట్టిగా
తిరిగి ఆయన ప్రచారం చేశారు. బండి సంజయ్ సీరియస్గా తీసుకున్నారు. తర్వాత ఎంపీల్లో ఇక్కడ ఆదిలాబాద్లో నగేష్ బాగానే పనిచేశారు, డీకే అరుణ బాగానే వర్కౌట్ చేశారు, రఘునందన్ రావు కూడా ప్రయత్నం చేశారు. ఎంపీల నుంచి ఉంది, ఎమ్మెల్యేల నుంచి కూడా మహేశ్వర్ రెడ్డి, తర్వాత రామారావు పటేల్ ముదోల్లో, పాల్వాయి హరీష్, వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే పనిచేసినట్టు మనకు అనిపిస్తోంది. అది బట్ అధికారంలోకి రావాలంటే ఇదేమాత్రం సరిపోదు, అది మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక అంటే కొంత బలమున్న ప్రాంతాల్లో ఎక్కడైతే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇటువంటి చోట్ల మాత్రం బీజేపీ కొంత మనకు ప్రభావం చూపించినట్టయితే ఖచ్చితంగా అర్థమైతే అవుతుంది స్పందన. రైట్. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు